ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం. రాష్ట్ర బడ్జెట్ కు ఆమోదం తెలపనున్న మంత్రివర్గం. సచివాలయంలో క్రిప్టో ప్రతినిధులతో సీఎం భేటీ. ఎరువులపై ప్రతినిధులతో చర్చించిన రేవంత్ రెడ్డి. తెలంగాణలో ఇసుక అక్రమ రవాణాపై సీఎం రేవంత్ ఆగ్రహం. ఇసుక అమ్మకాలకు కొత్త పాలసీ తయారు చేయాలని నిర్ణయం. అసెంబ్లీలో బీసీ నోట్ భారత రాజ్యాంగం పుస్తక ఆవిష్కరణ. మంత్రులు భట్టి, ఉత్తమ్, శ్రీధర్ బాబు, సీతక్క చేతుల మీదుగా ఆవిష్కరణ. ఫార్ములా ఈ రేసింగ్ పై అరవింద్ కుమార్ రిప్లై. కేటీఆర్ దే పూర్తి బాధ్యత అని వెల్లడి. లోక్సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ కు షాక్. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన పట్నం మహేందర్ రెడ్డి. డ్యామేజ్లను సరిచేయాలని హెచ్చరించినా పట్టించుకోలేదు. నిర్లక్ష్యంతోనే కాళేశ్వరంలో కుంగుబాటని విజిలెన్స్ నివేదిక. తెలంగాణలో బీఆర్ఎస్ ఆవశ్యకత ముగిసింది. ఆ పార్టీ కార్యకర్తలు బీజేపీలో చేరారన్న కిషన్ రెడ్డి. ఢిల్లీలో ఏపీ సీఎం జగన్ పర్యటన. ఇవాళ ప్రధాని మోదీతో భేటీ. ఐఆర్ఆర్ కేసులో ఏసీబీ కోర్టులో సీఐడీ ఛార్జ్షీట్. చంద్రబాబు కనుసన్నల్లోనే వ్యవహారం జరిగిందని అభియోగం. టీడీపీ వైసీపీపై ఏపీసీసీ చీఫ్ షర్మిల విమర్శలు. బీజేపీకి తొత్తులుగా మారారని ఆరోపణలు. టీడీపీ స్క్రిప్ట్ ని షర్మిల చదువుతున్నారు. చంద్రబాబు అద్దమైకుగా మారారన్న సజ్జల. చంద్రబాబు లోకేష్ కు ఎన్ని జాకీలు పెట్టి లేపినా ఫలితం లేదు. తోక పార్టీలన్నీ కలిసొచ్చినా జగన్ ను ఏమీ చేయలేవన్న మంత్రి రోజా. యూపీఏ ప్రభుత్వ పాలనపై శ్వేతపత్రం. ఎన్డీఏ వల్లే దేశాభివృద్ధి జరిగిందన్న ఆర్థిక మంత్రి నిర్మల. తెలంగాణ తుది ఓటర్ల జాబితా విడుదల. 3,30,37,000 మంది ఓటర్లు ఉన్నట్లుగా వెల్లడి. బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన మాజీ డిప్యూటీ మేయర్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరిన బాబా ఫసీయుద్దీన్. కామారెడ్డి జిల్లాలో అమానుష ఘటన. యువతిని వివస్త్రను చేసి చితకబాదిన గ్రామస్తులు. సర్వే నెంబర్ మారుస్తానని 30,000 లంచం తీసుకున్న ఆర్ఐ. దేవరకొండలో ఏసీబీకి చిక్కిన కొండమల్లేపల్లి ఆర్ఐ శ్రీనివాస్ రెడ్డి. డెలివరీ బాయ్స్ గా పనిచేస్తూ డ్రగ్స్ అమ్మకం. ఇద్దరిని అరెస్ట్ చేసిన మాదాపూర్ పోలీసులు. ఛత్తీస్గఢ్ హిరోలి జిల్లాలో పోలీసుల లక్ష్యంగా మందుపాతరలు. 10 ఐఈడీ బాంబులను కనిపెట్టి నిర్వీర్యం చేసిన భద్రతా బలగాలు. భారత్ మయన్మార్ మధ్య యథేచ్ఛగా రాకపోకలు కుదరవు. తక్షణమే నిలిపివేస్తున్నట్లుగా వెల్లడించిన హోంమంత్రి అమిత్ షా. అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లోకి కంగారూలు. ఈ నెల 11న భారత్ ఆసీస్ మధ్య ఫైనల్ పోరు.